Please subscribe to 7 Media. ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఇలాంటి డిస్కషన్లు జరిగేటువంటి తరుణంలో అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇదంతా కాదు, ఇది మీ సినిమా కాదు, ఇది మా సినిమా అని ఆడియన్స్ దాన్ని స్వీకరించేసుకొని ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి వేరే ఫ్యామిలీస్కి కూడా చెప్పడం అనేది అరుదుగా జరిగేటువంటి ఒక సంఘటన. అది ఈ సినిమాకి సఫలీకృతం అయ్యింది. సంగీతం శ్రీనివాసరావు గారు ఈ పేరు వింటేనే మనకి ఒక భైరవ ద్వీపం, ఆదిత్య 369, పుష్పక్, విచిత్ర సోదరులు, ఒకటేంటి ఒక్కొక్క సినిమాలోనూ ఆయన చేసినటువంటి అపురూపమైన ఎక్స్పెరిమెంట్లు గుర్తొస్తాయి. అలాంటి ఆయన 90+ years ఆఫ్ ఏజ్లో ఇలాంటి ఒక సినిమాని చేసి హిట్ కొట్టడం సామాన్యమైనటువంటి విషయం కాదు. సో ఈరోజు ఈ సినిమాలో మనకి మెయిన్ పిల్లర్స్ మనకు తెలుసు. వన్ ఈజ్ నాగశ్విన్ గారు, ఎస్, అండ్ ద అదర్ ఈజ్ ఆర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. మనం కనిపెట్టడం కాదు, పాత్రధారులుగా వీళ్ళు కూడా సినిమా చూసే కనిపెట్టారు. ఇప్పటి వరకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇటువైపు ఈ సోఫాలో కూర్చున్నటువంటి రాహుల్ని కానీ ఇటువైపు కూర్చున్నటువంటి అహిల్యాని కానీ వీళ్ళు ఎప్పుడు కలవలేదు. హలో చెప్పుకోండి, హలో చెప్పుకున్నారా? ఓకే, సినిమాలో మేము ఎలాగైతే చూసామో మీరు కూడా అలాగే చూసారని తెలిసింది, అంతేనా? అండ్ అలాగే ఈ సినిమాలో మనకి ఈ పిల్లలు వెనకాల సినిమా చూసిన వాళ్ళు ఆ పిల్లలు చేసినటువంటి పర్ఫార్మెన్స్ని ఖచ్చితంగా అభినందిస్తారు. అంత బ్యూటిఫుల్గా పర్ఫార్మ్ చేశారు పిల్లలు. సో పిల్లలు ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చేసేయండి. లెట్స్ ఇన్వైట్ ద రానా. ఓ, నువ్వు లాస్ట్లో పుట్టిన పాప కాదా? ఓకే, హలో, నమస్తే అందరికీ నమస్కారం. నమస్కారం. ఓకే, మీ పేర్లు చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక్కొక్క లైన్ చెప్పండి. మీ పేరు? హాయ్, మై నేమ్ ఇస్ నిహార్. నేను ఈ మూవీలో నాని క్యారెక్టర్ చేశాను. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సూపర్. హాయ్, మై నేమ్ ఇస్ లవ్ప్రీత్. హాయ్, మై నేమ్ ఇస్ గంగు. హాయ్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్. హాయ్, మై నేమ్ ఇస్ జస్విత. Hi, my name is Datta Dimahi. I am little Gauri. ఆ చెట్టు పట్టుకొని ఏడ్చిన గౌరీవి నువ్వేనా? ఓకే, మై నేమ్ ఇస్ సుమా. వెరీ నైస్ పర్ఫార్మెన్స్, ఆల్ ఆఫ్ యూ ఆల్ బాగా చేశారు. అవును, డైరెక్టర్ గారు మిమ్మల్ని అందరూ ఇంత జుట్టు పెంచుకోమని చెప్పారు. అవును సుమా ఆంటీ. ఆంటీ కావాలనే వేశావు కదరా నువ్వు? ఇది తెలుసురా, నువ్వు చూసావు నా ప్రోగ్రాంలో, అందుకనే నువ్వు కావాలనేసావు. బాగుందిరా. నువ్వు రేపొద్దున పెద్ద స్టార్ అవుతావు, అప్పుడు నేను ఇక్కడే ఉంటావు. ఓకేనా? అప్పుడు చూసుకుందాం. ఓకేనా? ఓకే ఓకే. సో సినిమా మీరు యాక్ట్ చేశారు, కానీ ఈ సినిమా మొత్తంలో పాటలు కూడా ఉన్నాయి కదా. మొత్తం మాటలు ఏదైనా ఒకటి చెప్తారా? ఎవరైనా గుర్తున్నాయా? చెప్పండి. ఏమైంది బాబో, ఏదో అయిపోయింది. ఏమైంది మా సినిమా హిట్ అయింది. ఈ సినిమాతో మన సంగీతం గారు ఒక కొత్త ప్రయోగం చేయడం మాత్రమే కాదు, తెలుగు మర్చిపోతున్నారు పిల్లలు అనుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఈ సినిమా గనక మీరు చూపించినట్టయితే, రోజు ఈ రికార్డ్ గనక పెట్టుకున్నట్టయితే ఇంట్లో ఒక్కళ్ళు కూడా తెలుగు మర్చిపోరు. ఒట్టు చక్కగా పిల్లలందరికీ తెలుగు స్వచ్ఛంగా వచ్చేస్తుంది. నీ డైలాగ్ చెప్తావా సినిమాలోది? గుర్తుందా నీకు? చెప్పు. నేను పట్టుకున్నాక ఏమీ పడిపోదులే. అరే, నువ్వు ఇమోషనల్గా ఒక డైలాగ్ చెప్తావు కదరా లాస్ట్లో, అది చెప్తావా? చెప్పు. నేనేం చెయ్యలేదక్క, నాకు ప్యాలెస్ వద్దు, బంగారం వద్దు, నాకు అదంతా ఏమొద్దు, వెనక్కి వెళ్ళిపోవాలనుంది, ఇదంతా ఆపేయక్క, నాకు భయమేస్తుంది. సూపర్. నీకు మా నాన్నతో బంగారం చూస్తుంటే పెద్ద ఇల్లే కట్టేస్తాడనిపిస్తుంది. సూపర్ రా. ఏం చదువుకుంటున్నాను? స్కూల్. మంచిదిరా, దాని తర్వాత కాలేజ్ చేయి. ఓకేనా? ఓకే.
ప్రతాప్ బాబు మీకు జైల్లో ఎన్ని డేస్ చికెన్ పెట్టేవాళ్ళు? ఓకే నాన్న, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా బాగా చెప్పండి. ఎవరినైనా సినిమాలో డైలాగ్ చెప్పండి అని అడుగుతాం, ఇక్కడ ఏం అడగాలో అర్థం కావట్లేదు నాకు. డైలాగ్ పాటను చెప్పండి. ఒక నిమిషం శృతి చేద్దాం. హలో బాస్. ఓకే రెడీ. డైలాగ్ కాదు కదండి, టైం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం అంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటా. అలాగే నీకు సంగతి తెలుసా, ఇవాళ ఒక వింత జరిగింది. మీ కుబేరపురంలో ఎలాగైతే తప్పు చేసినప్పుడు మీకు మాటలు పోయి పాటలు వచ్చేసాయో, ఇక్కడ కూడా ఎవరైనా సరే ఒక్క నిమిషం కన్నా ఎక్కువగా మాట్లాడితే మైక్ కట్ అయిపోతుందంట. ఇది ఎక్కడి శాపంరా బాబు అనుకున్నాను, కానీ ఒక రకంగా ఇదే మంచిది. 9 ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, త్వరగా ఊహించమని. ఇండైరెక్ట్ గా ఏముంది, డైరెక్ట్ గానే చెప్తారు. సో ముందుగా మాకు ఈ జీవితాన్ని ఇచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఒక డైలాగ్ చెప్తాను ఏంటంటే, సో మేము ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి ఒక 15 years అయింది. యా సో 13. ఓకే. సో అంటే వాళ్ళని ఎప్పుడు అంటూ ఉంటారు, మీ అబ్బాయిల్ని సినిమా ఫీల్డ్లో పంపించేశారు అంటూ ఉంటారు అనమాట. మీ అబ్బాయిలు ఏం సాధించారు అని అడిగితే ఇది చెప్తాం, మేము సంగీతం సినిమాలో యాక్ట్ చేశాము. సో దిస్ ఈజ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పాలి. సో అంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సో మేము డబ్బింగ్ చెప్పడానికి మన శారది స్టూడియోకి వెళ్ళినప్పుడు మన ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ ఉంటారు కదా, సో మాస్టర్స్ దగ్గరికి వెళ్ళాం. సార్ మేము ఇప్పుడు ఎలాగా ప్రజెంట్ మన సంగీతం గారి సినిమాలో చేస్తున్నామని చెప్తే, సో వాళ్ళిద్దరూ మా కాలేజీకి దండం పెట్టారు. షాక్ అయిపోయాం మేము. సార్ ఏంటి సార్ అంటే, ఆయన సినిమాలో చేయడం మామూలు విషయం కాదు, అటువంటిది మీరు నిజంగా ఆయన సినిమాలో చేస్తే చాలా గ్రేట్ అని చెప్పి మా కాలేజ్ దండం పెట్టారు. నిజంగా అప్పుడు ఆ రోజు అనుకున్నాం అంటే మేము ఎంత అదృష్టవంతులమా అని చెప్పి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ నాగేశ్వరం గారికి, సో అంత స్వప్న మేడంకి, అందరికీ కూడా, అలాగే అందరికీ శ్రీనివాస్ గారు కూడా, ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. సో అలాగే మా క్రూ అందరూ కూడా చాలా హ్యాపీగా 1 minute అయిపోయింది. ఓకే. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. అదేంటో పెద్దరికం వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో నేను ఒక క్వశ్చన్ చెప్పాను సుమా గారు. చెప్పండి. సో అంటే మేము సినిమాలో యాక్ట్ చేసి కొంచెం చిన్నగా ఫేమస్ అయ్యాం. ఇలా బయటకు వచ్చి రివ్యూ చెప్పారు వీళ్ళిద్దరు, కుసుమ లావణి. ఎక్కడ రివ్యూలో చూసినా వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. సో మా ఇద్దరు కన్నా వీళ్ళిద్దరు బాగా ఫేమస్ అయ్యారు అనమాట. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది. మేము చేయడం చెప్పు, పర్లేదు, ఇంకా మళ్ళీ అవకాశం రాదు. చాలా బాగా అనిపించింది. లావణ్య చాలా 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 బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సంగీతం పార్ట్ 2లో మీరిద్దరు ఉంటారా? పెడితే ఉంటాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్. థ్యాంక్ యూ అండి. విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు అందరికీ నా నమస్కారం. సంగీతం శ్రీనివాస్ గారికి నేను ఆ జన్మ అంతం రుణపడి ఉంటాను, నాగేశ్వర్ గారికి కూడా. ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా నెగిటివ్ రోల్స్ చేశాను. దసరా, సలార్, తర్వాత విమానం, చాలా సినిమాల్లో నేను నెగిటివ్ రోల్స్ చేస్తూనే ఉన్నాను. ఏందో నా ముఖం చూడగానే నెగిటివ్ రోల్స్ ఇవ్వాల్సి వస్తుంది అనిపిస్తుందేమో. మొట్టమొదటిసారి ఒక గ్రేట్ మూవీలో ఒక మంచి పాజిటివ్ రోల్ చేశాను. థ్యాంక్ యూ సంగీతం శ్రీనివాస్ గారు అండ్ నాగేశ్వన్ గారు, స్వప్న సినిమాస్, అలాగే వైజయంతి మూవీస్ అండ్ సంకల్ప్. థ్యాంక్ యూ మ్యాన్. అండ్ మా డిఓపి గారు, నాకు బాగా సపోర్ట్ చేసినటువంటి మా మణి గారు అండ్ మై ఫ్రెండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఆ రోజు హార్టీ కంగ్రాచులేషన్స్. మరి అలా కూర్చునే ముందు ఒక్క లైన్ ఏదైనా మీరు హమ్ చేసేసి వెళ్ళిపోతే బాగుంటుంది. దేవి గారు ఏమంటారు? మామూలుగానే పాటలు పాడుతుంటాం, మీరు పాడమంటే నేను పాడనంటానా? ఓకే, సో బిఫోర్ ఐ సే ఎనీథింగ్, మన శ్రీమణి గారు రోడ్ ఎ బ్యూటిఫుల్ లైన్ టు స్టార్ట్ ఆఫ్ టుడేస్ ఈవెంట్. హలో 1 minute అవ్వకముందే కట్. హలో. ఓకే, శ్రీమణి గారు ఒక బ్యూటిఫుల్ లైన్ రాశారు. సో దిస్ ఈస్ ఏ డెడికేషన్ టు ఆల్ ద ఆడియన్స్, all the people who gave us a blockbuster. So let's give a huge round of applause to the people first. అయ్యాను మీకు ట్యూన్ తెలుసు కదా, తన్నానా తన్నానా తన్నానే తన్నానా తన్నానా తన్నానే తన్నానా నన్నానా తానా నన్నానా నన్నా
తానా నన్నా దీనికి ఆడియన్స్ కోసం శ్రీమణి గారు ఒకటి రాశారు. మా చిత్రం మీ ప్రేమ ఈ జోరు హుషారు చూసారు మీరంతా బాగుందన్నారు. యా దట్స్ అ వే టు గివ్ రిథమ్. అండ్ మైక్ పీపుల్ can you cut the bass on this mic and increase some reverbs or something? It's like booming a lot. Okay. మా చిత్రం మీ ప్రేమ ఈ జోరు హుషారు చూసారు మీరంతా బాగుందన్నారు మాపై మీ అభిమానమే కురిపించారు ఈ ఘనతంతా మీదే కదా సంగీతం గారు. So let's all give a huge round of applause to the genius, the master of filmmaking, the one and only legend, the uncomparable Sri Sangeetam Srinivas Rao sir. Let's all give it up for him. Thank you Sangeetam sir. Thank you so much. Thank you so much. We all love you sir. We are missing you at the event, but hope you're watching us all here on your TV from where you directed the film as well. Yeah. కానీ క్రెడిట్ అంతా గివ్ ఇట్ అప్ ఫర్ దేవి గారు. No. క్రెడిట్ అంతా మీదే కదా మా నాగి గారు. And credit goes to all these lovely people over here. All these lovely people. So please give a huge round of applause to all the people who's been a part of this film. Because అంటే ఒక సీలింగ్ నుంచోవాలంటే దాని కింద ఉన్న ప్రతి పిల్లర్ ఇంపార్టెంటే. ఏ ఒకటి పీకేసినా పడిపోద్ది. సో ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, రైట్ ఫ్రమ్ ద light boys to the studio assistants, to my studio assistants, to the team, to the actors, to the makeup men, to whoever, to the drivers, to so అందరికీ క్రెడిట్ ఇచ్చేద్దాం. క్రెడిట్ ఇచ్చేయడమే మనకి క్రెడిట్ తీసుకోవడం అన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవి గారు. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఇంకో పెద్ద క్రెడిట్ మా సుమ గారికి. అంటే ఏ ఈవెంట్ అన్నా ఎవరు లేకుండా జరుగుతుంది, సుమ గారు లేకుండా ఏ ఈవెంట్ జరుగుతుంది. థ్యాంక్ యూ దేవి గారు. ఈవెంట్ కి క్రెడిట్ అంతా మీదే కదా మా సుమ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాధ్యతలు మోసింది. ఏమనుకుంటున్నా, మంచినీళ్ళ గ్లాస్ అనుకుంటున్నారా? ఇది మైక్. అన్ని రిథంలో వెళ్తున్నారు మీరు, వెరీ నైస్. ఇప్పుడు ఇక్కడే ఉంచండి ఇది. అండ్ మీకు తెలుసు కదా మనకు ఒక శాపం ఉంది. 1 minute కన్నా నాకు తెలిసి 30 secondsలోనే మీ స్పీచ్ అయిపోయేలా ఉంది. అంటే నన్ను అసలు పిలుస్తారని నేను అనుకోలేదు కాబట్టి ఇఫ్ ఐ బ్లాబర్ సంథింగ్ నన్ను క్షమించండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ ఉండి మాట్లాడే అర్హత ఉందో లేదో కూడా నాకు తెలీదు. బట్ ఐ కాంట్ టాక్ అబౌట్ ఎనీబడి అంటిల్ అన్లెస్ ఐ టాక్ అబౌట్ సంగీతం సార్. సో వెరీ గ్రేట్ఫుల్. నేను మొన్న స్టోరీ పెట్టినప్పుడు కూడా అదే అన్నాను, ప్లీజ్ గో సెలబ్రేట్ ద పర్సన్ హూస్ బీన్ సెలబ్రేటింగ్ సినిమా ఆల్ హిజ్ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత నాగి సార్ థ్యాంక్ యూ, కుమారి శ్రీమతి ఇచ్చినందుకు థ్యాంక్ యూ, సంగీతం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ, శ్రీనివాస్ గారు, మణి సార్ అండ్ కమల థ్యాంక్ యూ అగైన్. సంకల్, నథింగ్ వుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ యూ. ఐ మీన్ నేను అవునా, నిజమా, తెలియలేదు. ఓకే థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఐ నో యూర్ రికార్డింగ్. I love you, thank you. To all the ammas, love you all, love you all. ఈ అమ్మాయి ఏమో అంతకుముందు స్వప్న సినిమాస్లో ఛాంపియన్ సినిమాలో చేస్తే అందులో పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ ఏంటి అని. ఓకే నాకు 1 minute, ఇంకొక ½ minute కావాలి. 1 minute. ఐఎమ్ సారీ అమ్మా, ఎవరి దగ్గర లేదు. శాపమా. ఓకే సంగీతం సార్, నాగార్జున సార్, అంకుర్ అన్న, సంకల్ప్ అన్న, రాహుల్ సార్, మ్యామ్, అహిల్యాక, అందరికీ చెప్పేసి టైం సేవ్ అవుతుంది. అదే అదనన్న, శాలిని అక్క, డిఎస్పి సార్, everyone who's here and all the cast and Srinivas garu, Mani sir, Kamala akka, everyone here, thank you so much for casting me for this. And Vaijayanti Movies, thank you so much. Swapna akka, Priyanka akka, Dutt sir, Sumaka.
And Nageshwin sir, thank you so much for this movie. And I just want to say, నేను ఇప్పుడు మూవీ చూసుకుంటూ వచ్చాను. నా డాన్స్ అకాడమీ స్టూడెంట్స్తో ఒక గ్రూప్తోనే వెళ్ళాను, ఒక 20 మెంబర్స్ పిల్లలతో నేను వెళ్ళాను. అండ్ వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ ఆల్ మై స్టూడెంట్స్ ఆర్ ఎవ్రీ వన్, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి వాళ్ళకి, యూ కెన్ వాచ్ దిస్ మూవీ బిందాస్గా. ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ థ్యాంక్ టు సంగీతం శ్రీనివాస్ సార్. నేను ఎంత కూడా చెప్పడం చాలా చిన్నది సార్ గురించి, 1 minute అయిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీబడి, శంకర్ నుంచి, సీనుజీ నుంచి, ఎవ్రీ వన్ సూపర్. దేవిశ్రీ ప్రసాద్ సార్, super music. And it's an experience, sir. Every time I work for your movie, I'm learning every time. So I'm learning, so it's a beautiful experience. And thank you, sir. Thank you so much. And one more thing, movie చూసిన వచ్చిన తర్వాత ఇది కంపల్సరీ చెప్పాలి. మూవీ కంప్లీట్ అయిన తర్వాత అందరూ థియేటర్లో క్లాప్స్ కొట్టారు సార్. దట్ వాస్ నాకు అనిపించింది ఈ మూవీకి నేను వర్క్ చేశానని. లిటరలీ అందరూ క్లాప్ చేశారు మూవీ అయిపోయిన తర్వాత. దట్స్ రియలీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ వైజయంతి మూవీస్కి చెప్పాలి, వరుసెట్టి 10 మూవీస్ ఇచ్చారు, 10 ప్రాజెక్ట్స్ ఇచ్చారు నాకు. ఇందులో చెప్పాలంటే నన్ను ఏళ్ళలో పోషిస్తున్నారు నన్ను ఇండస్ట్రీకి వచ్చాక. మన నాగి సార్కి కానీ, మన సంగీతం శ్రీనివాస్ సార్ పెద్ద ఆయనకి కానీ, ఆయన డైరెక్షన్లో చేయటం నా జన్మధన్యం అని చెప్పి బయట టాకు చాలామంది. ఒక హీరోతో వెళ్ళాను నేను సినిమాకి ప్రీమియర్స్, ఒక అతను కుళ్ళిపోయాడు నేను చూస్తుంటే జలస వస్తుంది అన్నాడు. నాకు ఎప్పుడు అతను చూస్తూ వచ్చేది, అతను నన్ను చూస్తే జలస వస్తుంది అన్నాడు. ఎందుకని ఆయన డైరెక్షన్లో నువ్వు చేయటం ఏంటి, అసలు ఆయనకి కాస్టింగ్ మీద గిప్పిపోయింది అన్నాడు. లేదా ఆయనకు ఉంది అందుకని నన్ను పెట్టుకున్నారు, మీరు పెట్టుకోలేదు అన్న. అదంతా సెకండరీ. నాగి సార్కి మన సంకల్ప్ గారు, అతను కూడా నాగి సార్లో మంచి గొప్ప డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో. కెమెరామెన్ గారు చెడగొట్టేశారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే రంగస్థలంలో ఆ నైట్ సీను కొట్టినప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఇందులో చెతక్కొట్టి ఇసురు అవతల పడదొబ్బారు, మామూలుగా లేదు, బేబచ్చం చేస్తారు. ఈయనైతే సేమ్ సింగర్లా పాడానండి. గురువు గారు యాస్ట్రీ సింగర్లా పాడారు, ఈయనైతే అన్నప్పుడల్లా థియేటర్లో అరుస్తున్నారు. నేను అన్నాను, ఆయన ఏంటి గూగుల్ పేకింగ్ చేశాడా, ఎందుకు అలా అరుస్తున్నారంటే ఆయనకి వీళ్ళకి సంబంధమే లేదంట. కుర్రోళ్ళు ఎదరు బెంచుల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు ఆయన మాటలకి. కట్ చేశారా? ఇతనికి వేరే వాళ్ళు శాపం ఇవ్వక్కర్లేదు, అతనికి అతనే ఒక శాపం వేసుకొని వెళ్ళిపోయాడు. ఎస్ రవి, చెప్పు రవి చెప్పు. ఏంటి నా కత్తెర కూడా ఏది ఫస్ట్ పాడేసి. నా కత్తెర కూడా టకటకమంటూ స్పీడ్గా పోతుందే, నేను బిత్తర పోయి చూస్తున్నా నా మాటిని అంటుందే, ఇట్టా బీటుకు 1 2 3 4. నా కత్తెర కూడా టకటకమంటూ స్పీడ్గా పోతుందే, నేను బిత్తర పోయి చూస్తున్నా నా మాటిని అంటుందే, ఇట్టా బిత్తర పోయి చూస్తున్నా నాకేమైపోతుందే, నా షాపుకు వచ్చే వాళ్ళకి ఇంకా బిల్లే తక్కుండే. థ్యాంక్ యూ అన్న. ఓ మై గాడ్. మేము స్టార్ట్ చేసి 1 by 1 పాడిస్తుంటే ఆఫ్ కోర్స్ దీస్ 3 guys we knew that they could sing. మిగతా వాళ్ళు కూడా పాడాలంటే లైక్ లేదు సార్ టైం కుదరదేమో రాదేమో అని ఎవ్రీబడి హ్యాడ్ their own doubts. బట్ మై కాన్ఫిడెన్స్ వాజ్ కామెడీ చేయగలిగిన వాళ్ళు లైఫ్లో చాలా విషయాలు చాలా అద్భుతంగా చేయగలరు. సో లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు పీపుల్ హూ డూ కామెడీ, బికాస్ వీళ్ళందరూ లేకపోతే మనందరూ ఎప్పుడూ చచ్చిపోతాం మోస్ట్లీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్కి. సో అట్ దిస్ మూమెంట్ let's give a hats off to all the people who are doing comedy all over the world and making us laugh, which is very important. Okay, thank you. So నేను అన్న కామెడీ చేయగలిగితే వాళ్ళకి డిఫరెంట్గా మ్యూజిక్ సెన్స్ అండ్ ఇట్ ఈస్ టైమింగ్ ఉంటుంది. ర్యాప్ కాబట్టి పాడతారేమో అని దెన్ ఐ సెడ్ ఒక శాంపిల్ రికార్డ్ చేసి పంపించండి చూద్దాం అంటే ఫస్ట్ శాంపులే ఫైనల్ శాంపుల్లో ఆయన రికార్డ్ చేసి పంపించాడు, అదే ఓకే చేస్తాం. అలాగే ఆయన కూడా అందరూ. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగీతం శ్రీనివాస్ గారికి, నాగశ్విన్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, ముగ్గురు స్టార్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళ ముగ్గురికి. కటప్. ఆ తర్వాత హీరోకు, హీరోయిన్కు, విలన్కు ఆ ముగ్గురికి చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆ తర్వాత సంకల్ప్ అండ్ టీంకు గట్టిగా చప్పట్లు సరిపోవు. థ్యాంక్ యూ. అక్కడ ఆడియన్స్గా కూర్చొని సినిమా మాది అని ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా వీడియోలు పెట్టిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు. దెన్ ఆఫ్టర్ ఒకటి చెప్తాను, మొన్న చెప్పిన నాగశ్విన్ గారు మీకు ఒకటే చెప్పారు, మీరు మంచి బయట ఇచ్చారు, అందులో చెప్పారు 5 కోట్లు ఇచ్చిన నా సినిమా థియేటర్లోనే అన్నారు కదా. ఇది ఆర్ట్, ఇది ఎక్కడే ఉంటుంది. బిజినెస్ మ్యాన్లు వస్తారు పోతారు,
ఆర్ట్ ఎప్పటికి ఉంటుంది, ఆర్ట్ మీద సంపాదించుకోవచ్చు, ఆర్ట్ మీద నిలబడచ్చు, ఆర్ట్ నిలబెట్టడానికి మీరు బతకచ్చు, మీకు అవకాశం ఉంటే అది చెయ్యొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అయిపోలే మైక్ అయిపోయింది. 1 minute సరే తీసుకో. ఓకే. నాగేశ్వరి అన్న, నాకు ఒకటి చాలా మంచి చారి క్యారెక్టర్, బైరాగి క్యారెక్టర్ మన కంపెనీ నుంచి 2 మంచి పాత్రలు ఇచ్చారు. ఎన్ని కాల్స్ వచ్చాయో చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ సినిమాలో నేను ఉండడం. థ్యాంక్ యూ అండ్ టీమ్ గీతా గారు అండ్ వంశీ ఎడిటర్ గారు అందరికీ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా చరిత్రలే సృష్టిస్తోంది. సంగీతం గారి 61వ సినిమా 90 ఏళ్ళకి వస్తే అసలు రచ్చరవి మాట్లాడిన షార్టెస్ట్ స్పీచ్గా చరిత్రలో మిగిలిపోతుంది. చాలా చివరిలో చాలా అసహ్యంగా పాడించారు. సంకల్ప ఎంత అసహ్యంగా పాడగలరో అంత అసహ్యంగా పాడమని చెప్పారు. అందుకని సాగాలు ఎక్కడో ఉంటాయి. ఈ క్యారెక్టర్ సెలెక్షన్ కి కూడా అదే క్రైటీరియా ఉండిందంట కదండి? మేబీ ఉండొచ్చు, చెప్పలేదు. బట్ ఎనీహే, యాక్చువల్గా నేను పెట్టుకునే ఆర్డర్ ఏమిటంటే మొట్టమొదటి పుల్లయ్య గారి సినిమాలు, కేవీ రెడ్డి గారి సినిమాలు, బిఎన్ రెడ్డి గారి సినిమాలు సంవత్సరానికి ఒకసారి చూస్తాయి మొత్తం. తర్వాత నేను చూసేది సంగీత దర్శకులను పెట్టుకొని వరుస పెట్టి చూస్తాను. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నుంచి ఘంటసాల మాస్టర్ గారి వరకు. సో చివరికి తెలుగులో సంగీతం మీద బేస్ అయిన సినిమా వస్తుందని అసలు ఎప్పుడు ఊహించలేదు. ఈ జనరల్గా ఇంగ్లీష్ సినిమాలు ఎక్కడన్నా 1 చూస్తాం, ఆ వచ్చిందే 4 సార్లు పెట్టుకొని చూస్తూ ఉంటాం, అది కూడా యానిమేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ తెలుగులో లైవ్ క్యారెక్టర్స్ మ్యూజికల్ ఫిల్మ్ రావడం అన్నది నిజంగా మా అదృష్టం. ఎప్పుడో 1940s నటులందరికీ గాత్రం ఉండాలి, పాడగలిగిన వాడే నటుడు, పాడగలిగిన వాళ్ళే కేవలం నటులు ఆ రోజుల్లో. అందుకే నాగేశ్వరరావు గారు కూడా మొదట ఆయన సినిమాలకి ఆయనే పాడుకున్నారు. లేకుంటే అసలు అవకాశం ఉండేది కాదు. అది మళ్ళీ బహుశా మన నాగేశ్వరి గారును, సంగీతం సారు ప్లస్ డిఎస్పి గారు ఆ ఆనవైతే మళ్ళీ తీసుకొస్తారేమో, అయ్యా మీకు పాట వస్తేనే మా సినిమాలో వేషం అనే పరిస్థితి. సో ఐఎమ్ హ్యాపీ సార్. యాక్చువల్గా వేషాలు ఎన్నైనా చేస్తాం, కానీ శాపం అండి, శాపం ఎవరి మాట వింటుంది? ఎవరి మాట వినదు. కావాలంటే ఇది తీసుకోండి. మనం అందరం శాపగ్రస్తులమే, అందులో డౌట్ ఏం లేదు. అదే మా సుమక్క ఇంతకు ముందే పాప మా అహల్య వయసు గురించి చెప్తుంది. అక్కాయ మనకెందుకు వయసుల గురించి చెప్పు, మనకి ఇప్పటి వాళ్ళం చెప్పు, ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన టైంలో వాళ్ళం. శాపం తర్వాత నేను సంగతి చూసుకుంటాను. సార్ యాక్చువల్గా కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి నాగేశ్వరి గారి దాకా అంటే తెలుగు సినిమా మొత్తం కవర్ అవుతుంది. బట్ అది కూడా అక్కర్లేదు, సంగీతం గారి దగ్గర నుంచి సంగీతం గారి దాకా అంటే మొత్తం కవర్ అవుతుంది. వాట్ ఏ గ్రేట్ థింగ్. ఎంత ఎన్ని రకాల సినిమాలు. అలాగే అశ్విని దత్ గారి దగ్గర నుంచి నాగేశ్వరి గారి దాకా అంటే ఇంకో తరం మొత్తం కవర్ అవుతుంది. ప్రొడక్షన్ వైపు మొత్తం. అసలు ఇన్నాళ్ళు సినిమాలు ఒక సంస్థలో నిర్మించటం అశ్విని దత్ గారికే కేవలం వైజయంతికి మాత్రమే అది సాధ్యపడింది. ఎందుకంటే ఒక జనరేషన్ పోగానే ఆగిపోయాయి సినిమాలన్నీ. ఇదివరకు ఏవో కొన్ని కంపెనీల పేర్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కంపెనీలు ఎవరు తీస్తున్నారు సినిమాలు లేవు, మొత్తం మూతపడిపోయినాయి. కానీ ఇప్పుడు అదే వైజయంతి మూవీస్ ఇప్పటికి కూడా చాలా గోల్డెన్ హ్యాండ్స్లో ఉంది. ఎంత మంచి సినిమాలు వస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లోనే తినటానికి భోజనం థ్యాంక్ యూ సో మచ్ శివనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లాస్ట్ మాట, మీరు చదువుకునే రోజుల్లో తినటానికి లేదంటే ఆకలి రాజ్యం, అదే అన్నీ ఉన్నాయి అంటే వైజయంతి మూవీస్ అనేవాళ్ళం. సో ఆ వైజయంతి మూవీస్ ఇప్పటికి కూడా అన్నీ ఇస్తుంది, ఆఖరికి మ్యూజికల్ ఫిల్మ్ ఆల్సో. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దెమ్. సో సంగీతం గారికి నా నమస్కారం. అలాగే మా నాగేశ్వరి గారికి, మా స్వప్న మేడం, ప్రియాంక మేడం అందరికీ థ్యాంక్స్ అండి. సార్ డిఎస్పి గారు మాకు ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. మాతోనే పాడించాలి అనుకోవడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాట్ హ్యావ్ అన్ ఆప్షన్ నో. థ్యాంక్ యూ సో మచ్. ఉండండి బెనర్జీ గారికి తోడుగా నీడగా. కాదు నేను ఎక్కువసేపు మాట్లాడను, నా టైం కూడా మీరు మాట్లాడండి కొంచెంసేపు. చాలా మాట్లాడాను సార్. కాదు ఇంకా మాట్లాడొచ్చు, నేను ఎంతసేపు మాట్లాడండి. నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను. నేను చాలా సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఎంతోమందితో పనిచేశాను, చాలా చేశాను. సంగీతం శ్రీనివాసరావు గారితో ఇన్ని సంవత్సరాల నుండి కూడా చేయకోకుండా
ఇప్పుడు చేయటం అంటే నా అదృష్టం. ఎందుకంటే మీరు ఏ పని చేస్తున్నారో అక్కడ ఉంటే ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది. బిగ్ స్మాల్ వాట్ ఎవర్, ఐ వాజ్ హియర్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ ఐఎమ్ హియర్ విత్ ద యంగ్ జనరేషన్ ఆల్సో. అలాగే సంగీతం శ్రీనివాసరావు గారి సినిమాలో ఇవాళ చేయగలిగా, 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండడం. సో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి చేయగలిగాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ స్టిల్ హియర్ అండ్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఎవ్రీబడి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ విషెస్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సారీ, యాక్చువల్గా ఇది ఎప్పుడో 45 years బ్యాకే చెప్పారట ఇదే కాన్సెప్ట్. వాళ్ళు అప్పుడు తీగపడడం ఎంత అదృష్టం, ఈనాడు మనం అందరం చేసే అవకాశం అప్పుడే తీసుంటే మనం అందరం లేము. ఇది మన అదృష్టం. ఆ పాయింట్ పట్టుకున్న నాగేశ్వన్ గారు దాన్ని తీయాలి అని చెప్పి స్క్రీన్ మీద తీసుకురావడం మన అదృష్టం. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అసలు నేను ఆశ్చర్యపోయాను. నాకు ఈ కంపెనీ ఇది నాగేశ్వన్ గారి సినిమా, సంగీతం గారి సినిమా అని నాకు గీత ఆవిడ ఫోన్ చేసి చెప్తే, బై మిస్టేక్ ఏమన్నా ఫోన్ చేశారో నాకు అని కొంచెం ఒక సెకండ్ ఆలోచించాను. లేదండి మీరు రావాలండి, చేయాలండి అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. జరుగుతుంది 1 minute అంటే, బట్ ఐ ట్రై మై బెస్ట్. 1 minute ఉంది కాబట్టి ఓకే. ఫస్ట్ ఓకే. సో నాకు ఫస్ట్ నా ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి, బోల్డ్ స్టేట్మెంట్స్ వైరల్ అయిపోవాలి స్పీచ్ అన్నారు. సో నేను చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తా. ఫస్ట్ బోల్డ్ స్టేట్మెంట్ ఇస్, ఈ సినిమా చూడకపోతే దట్స్ యువర్ లాస్. ఇంకా మీరు ఇంట్లో ఏం చేస్తున్నారో చూడకుండా నాకు తెలీదు. ఈరోజు ఆల్రెడీ సండే, సో ప్లీజ్ గో వాచ్. ఒకవేళ ఈ సినిమా ఇంకా చూడకపోతే ఇట్స్ యువర్ లాస్. ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్. ఇది ఒక వార్నింగ్ కాదు, మీ మంచి కోసమే చెప్తున్నా. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ డోంట్ మిస్ అవుట్ ఆన్ అ బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. నేను కొడతా ఇంకా. నేను యాక్చువల్లీ ఎవరైనా ఆల్రెడీ ఈ మాట ఈరోజు 10 మందితో చెప్పింది, ఏ చూడకపోతే నీ లాస్. మాల్లోకి వెళ్ళి ఏదో జనాలతో ఇంటరాక్షన్ అంటే ఐఎమ్ నాట్ కిడింగ్. నా నిజంగా కోపం వస్తుంది ఎవరైనా చూడట్లేదు సినిమా ఇంకా అంటే. ఏం చేస్తున్నారు మీరు? ఓకే, అది నా ఫస్ట్ బోల్డ్ స్టేట్మెంట్. సెకండ్ బోల్డ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, తెలుగు సినిమా ఇస్ బ్యాక్. మళ్ళీ చెప్పు. తెలుగు సినిమా ఇస్ బ్యాక్. చాలా మంది ఇట్లా ఫీల్ అయిపోతూ ఉంటారు, రాస్తూ ఉంటారు, ఏంటి సినిమాలు ఇలా ఉన్నాయి మన తెలుగు సినిమాలు అది ఇది అని. ప్లీజ్ ఇంకా మీరు ఏం చేస్తున్నారు చూడండి. ఇంకా కోపం వస్తుంది, నాకు కోపం తగ్గట్లేదు. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్. దిస్ ఈస్ మై బోల్డ్ వైరల్ స్పీచ్. ఐ డోంట్ నో ఇఫ్ మై ఫ్రెండ్స్ విల్ బీ హ్యాపీ విత్ దిస్, బట్ యా, దిస్ ఈస్ మై 1 minute. థ్యాంక్ యూ గైస్. చూసేయండి. అయిపోయింది. 1 minute లోనే అయిపోయిందా? ఎస్. ఓకే. సో ఇందాక నుంచి సార్ అందరూ అదృష్టం అని అందరూ మాట్లాడుతున్నారు. కాదు సార్, మీ ఎవరిది కాదు. ఇదైతే నేను అస్సలుగా ఒప్పుకోను. నేను అసలు ఆ బిరుదు మీకు ఇవ్వదలుచుకోలేదు. అదృష్టం అంటే ఈ అబ్బాయి సార్, ఈ అబ్బాయి ఎవడైతే ఉన్నాడో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ వెటరన్స్. దే హావ్ బిన్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు సార్, మీరందరూ సీనియర్స్. కానీ వీడెక్కడి నుంచి వచ్చాడు అసలు? వీడు ఎలా వచ్చాడు అసలు ఇక్కడికి? అది సార్ నా ఐ థింక్ అదృష్టం అంటే నాదే. ఈ మూవీలో అయితే నాకే సొంతం అది. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. సంగీతం సార్ అండ్ వైజయంతి మూవీస్ బేసికల్గా ఆ చెట్టు అండి. ఆ చెట్టు ఉంది కదా, గౌరీ కాపాడింది కదా చెట్టు. ఆ చెట్టు ఈజ్ వైజయంతి మూవీస్ అండ్ మన అందరం ఆ షేడ్లో ఉన్నాం. And so glad to be in the shade of Vaijayanti movies. And thank you so much for bringing us Sangeetam. And Sangeetam sir, thank you so much for making all of us a part of your family. Thank you so much. సారీ, నేను ఎవరికి థ్యాంక్ యూ చెప్పలేదు, టైం లేదు కాబట్టి. అందరికీ మళ్ళీ నేను మంచి పర్సనల్ మెసేజెస్ పంపిస్తా. ఓకే, నాగి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టు. ఓకే. Yes. Okay. So, ఇలాంటి సినిమాలు ఎక్కువ రావు. That is 100% true. And in fact, it's not just that it doesn't come often. It is a once in a lifetime opportunity, this movie, to watch it, to experience it, to then be part of it. And it is a never before seen and never again. And I truly believe that this is a once in a lifetime project. And the opportunity to be in it as young actors who are so green
And we are so grateful to the people who have paved the way. So thank you, all of you, for making this. ఓకే Thank you for making the music so beautiful. Only you could have done it. Only you could have done it. And thank you, Sankar. Thank you, Ankur, for making us, guiding us on this ship, this like impossibly crazy journey we went on together, figuring it all out. I mean, another thing quickly. It's very hard to make a musical because when people are talking at you, it gets very annoying very fast. This movie made it work, and how? Congratulations. సో ప్రౌడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ చెప్తున్నాను అని మీరు అనుకోకండి. చూడాలండి ఇంకా మీరు అసలు ఐ డోంట్ నో వై ఇంకా కొన్ని అన్ని ఆరెంజ్ అవుతున్నాయి బుక్ మై షోలో. ఇట్స్ అ గ్రేట్ సైన్. ఐమ్ హ్యాపీ యాక్చువల్లీ. బట్ ఇంకా వేరే విజయవాడలో నిన్న నాకు కోపం వచ్చింది మళ్ళీ రోడ్డు మీద సంగీతం అంటే అంటే హలో అని. సో ప్లీజ్ వాచ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ వాచ్. చూసేయండి రేపో మాపో చూసేయండి, సినిమా చాలా బాగుందండి, సంగీతం సినిమా హిట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నాను, నేనే వెళ్ళి తీసుకొని వస్తాను ఆ పెద్ద మనిషిని. ఒక్క నిమిషం. మీరా పెద్ద మనిషి అంటే మీరా? Put your hands together for the entertaining director Anil Ravipudi garu. సంగీతం గారు ఎలాగైతే ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారో, ఈయన కూడా ఎన్నో ఇన్నోవేటివ్ థాట్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం మాత్రమే కాదు, ఎవరినైనా సరే ఇసుకలో పాతి పెట్టగలిగేటువంటి డైరెక్టర్ గా చరిత్రకెక్కారు మన అనిల్ గారు. చాలా మంది టెక్నీషియన్స్ తప్పించుకొని తిరుగుతున్నారు పాతేస్తారని. ఎస్, మీరు ఒక క్వశ్చన్ ఏదో మాట్లాడాలా పాడాలా? పాడాలి. సరే, పాటని లాస్ట్కు దాచుకుందాం. దేవి గారు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని ఒక ఐటెం చేద్దాం లాస్ట్లో. సరే, ముందు మాట్లాడదాం. సో నేను ఇక్కడికి వచ్చింది కారులో వెళ్తున్నా, సినిమా చూశాను, చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది, చాలా హార్ట్ టచింగ్గా ఉంది, సినిమా మంచి హిట్, అంతా బాగుంది. కానీ ఏదో లోపల లాగేస్తుంది నన్ను. ఏంటి, మనం ఒక సినిమా తీసి ఇంత కష్టపడి ఒక పెద్ద ట్రైలర్లు కట్ చేసి సినిమాని రిలీజ్ చేస్తుంటే, నాకేంటి అసలు ఒక ట్రైలర్ కూడా వేయకుండా జస్ట్ గ్లిమ్స్ టీజర్ వదిలేసి సినిమా హిట్ చేసేసి అసలు ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఇట్స్ లైక్ ఒక మంచి ఇన్స్పైరింగ్ అనిపించింది. అందుకే నాకే థ్యాంక్స్ చెప్దామని చెప్పి పిలిచాను. సో ఇక్కడ నుంచి నేను కూడా ట్రైలర్ లేకుండా ఇలా 4 మంచి మాటలు చెప్పి నాగిలాగా అలా బ్యూటిఫుల్ ప్రమోట్ చేసి ఎవరి బాధ వాళ్ళది. అదే సార్, ఎగ్జాక్ట్లీ అందుకే సార్ మీరు వచ్చి ఈరోజు మా ట్రైలర్ లాంచ్ చేస్తామని పిలిచాను సార్. ట్రైలర్ లాంచ్ చేస్తామని పిలిచాను సార్. ఓహో, ఇలా 2 రకాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు. ఒక సినిమా రిలీజ్ అయ్యి అదొక మంచి టాక్ తెచ్చుకొని సక్సెస్ ఈవెంట్ చేసే టైంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్. వావ్, అదే ఇది ఒక వింత ఊరు సార్. ఇదొక వింత ఊరు, ఇదొక వింత ప్రమోషన్, ఇదొక వింత ఈవెంట్. థ్యాంక్ యూ. అంతే. ఓకే, శాపమేనా? ఓకే, సరే. మీరు తదాస్తు అంటే ఒక తదాస్తు. ఎస్, ఓకే, తదాస్తు. లెట్స్ వాచ్ ద ట్రైలర్. In 2023, I decided to quit cinema, and I realized life takes you in all the wrong decisions and wrong paths just so you can land in a Sangeetam Srinivas Rao Garu's golden blockbuster. And I would like to thank Nag for bringing me back to life, basically. If it wasn't for Nag, I wouldn't be here. I would have just been in some Himalayas or something, just meditating. I wanted to choose a different life, but I'm back at it again, I believe, with a great bang, I believe. So thank you so much. And I watched the film day before yesterday, and I had tears in my eyes because this is something that is actually happening in the world right now. So I hope there's a small takeaway from this film, that when a newborn, comes to this earth, we try to plant a sapling for every newborn. That will make a huge difference because of whatever is happening in this world right now.
That's my only wish. And DSP Garu, you did a great job. Anil Garu, thank you for coming here. Waiting for your next Sankranti release. It was great working with Rahul Garu. Sankalp, you have a great future. Man, how you handled the team at this age, fantastic. I had a great time working with this entire cast and crew. It was very new for me to watch it. I love musicals. I go to a lot of musicals in London, and I was just hoping at least there is one musical concert that happens, you know, somewhere in India. And I couldn't believe that I was part of a musical film, which is history. So I'm glad. And there's only one thing I can say about Sangeetam Srinivas Rao Garu. He's a director's director. That's it. There's nothing more about him, you know. He's a director's director. That's it. I'm so glad. Thank you so much for having me. Thank you so much for trusting in me. Thank you, Vaijayanti Movies, for giving me this opportunity. It's a great pleasure. And Suma Garu, as usual, you're wonderful. Thank you so much. Thank you so much. You wanted to choose something else in life, but you know what? Life chooses for us. Whoa! Thank you. Thank you. Yes, అబ్సల్యూట్లీ అంటే నాకు గుర్తుంది యాక్టర్గా స్టార్ట్ చేశాను కానీ నా ఫస్ట్ సినిమా తీయాలని చెప్పి నా డెబ్యూ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 6 years ఎవరెవరినో కలిసా, ఎవరెవరికో స్టోరీ చెప్పా, చాలా కష్టపడి 6 years తర్వాత నా ఫస్ట్ సినిమా డైరెక్టర్గా సెట్ చేసుకున్నా. ఆ 6 yearsలో ఎన్నోసార్లు ఎవరో ఒకరు నమ్మరా, ఎందుకు ఛాన్స్ ఇవ్వరు చాలాసార్లు అనిపించేది. అలాంటిది నాకు ఫస్ట్ సినిమా. అలాంటిది ఈ మనిషి ఆల్రెడీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్స్ వీ హ్యాడ్. అలాంటి ఒక మనిషి ఇంత గ్లోరియస్ కెరియర్ తర్వాత 40 ఏళ్ళుగా ఈ సినిమాని సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 40 ఏళ్ళుగా ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు ఇమాజిన్ దోస్ 4 decades. అండ్ ఏ టైంని ఎప్పుడు చూసినా నవ్వుతుంటారు, cheerfulగా ఉంటారు. ఆ 40 ఏళ్ళ తర్వాత ఈ కాలం నెరవేరిందంటే నాగి ఐమ్ జస్ట్ the three of you coming together to make this happen, that is the most beautiful story for me. And someday ఇది మరి నాగి దగ్గర రైట్స్ తీసుకోవాలో సంగీతం గారి దగ్గర రైట్స్ తీసుకోవాలో నాకు తెలియదు కానీ లవ్ టు రైట్ అ స్క్రీన్ ప్లే ఆఫ్ one man's dream to make a film for 40 years and then it finally coming true. I'd love to make a film about that. I think it's a beautiful story there. అడగక్కర్లే నేను యాక్చువల్లీ మీకు చెప్పాలనుకున్నా, మీరు మ్యూజిక్ చేసిన సినిమాలో నేను కేమియో చేయడం ఇది 2nd time. 2 సినిమాలు బాగా కలిసి వచ్చాయి, వాస్తు బాగుంది ఇదేదో. ఫస్ట్ రౌండ్ ఏమో ఇండస్ట్రీ అప్పట్లో శ్రీమంతుడు. బట్ దాట్ అసైడ్ జస్ట్ సంగీతం సార్ అంటే నేను ఒక రీల్ పెట్టాను. ఐ మెంట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ దాట్. లైఫ్ లాంగ్ నాకు సంగీతం గారు యాక్షన్ కట్ చెప్పారని చెప్పుకుంటూ బతుకుతాను నేను నాగి ఇలా సంగీతం గారు డైరెక్టర్ అదే అన్నప్పుడు సంగీతం గారు సెట్కి వస్తారా, ఆయన నాకు యాక్షన్ కట్ చెప్పారని అడిగాను. ఈ సినిమా షూటింగ్ మొదలైందే మా సీన్తో, నివేదా అండ్ మీ. అండ్ ఫస్ట్ 2 days సంగీతం గారు ఆల్ ద స్టోరీస్ దట్ ఈ షేర్డ్ విత్ అస్, ఇట్ వాస్ జస్ట్ బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ లవ్లీ ఎక్స్పీరియన్స్. అండ్ the 3 of you, my god, how good were you? అంటే ఎంత సీజన్డ్ యాక్టర్స్ అయినా మ్యూజికల్ చేసేటప్పుడు దొరికిపోతారు. ఇండియాలో చాలా తక్కువ కానీ, బికాస్ బ్యాక్గ్రౌండ్ సింగర్సే ఉంటారు, మనం చేయక్కర్లేదు. కానీ మీ ముగ్గురు అసలు సినిమా మొత్తం ఇది మ్యూజికల్ కాదు, ఇది మ్యూజికల్ అంతకు మించి ఇది. ఎందుకంటే దెర్ ఈస్ నో డైలాగ్ అట్ ఆల్. ఒక్క షాట్లో దొరికిపోలేదు. ఎంత సీజన్డ్గా చేశారు మీ ముగ్గురు, ఇన్క్రెడిబుల్. అండ్ వీళ్ళు ముగ్గురు మాత్రమే కాదు, ఒక సినిమాలో హీరోయిన్ బాగా చేస్తే మేబీ అది వాళ్ళ టాలెంట్ అని చెప్పొచ్చు, కానీ ఒక సినిమాలో ప్రతి ఒక్కరు బాగా చేస్తే ఆ క్రెడిట్ ఎప్పుడు డైరెక్టర్కే. అండ్ ఈ సినిమా విషయంలో ఆ డైరెక్టర్కే, రిమోట్ డైరెక్షన్ చేసిన డైరెక్టర్కే కాదు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంకల్ప్కి కూడా క్రెడిట్. I'm so proud of you, Sankalp. We've known each other from a little before this journey started for you. I'm so happy to see your dreams fulfilled today. And I hope this is the first of 100 Fridays, 100 blockbuster Fridays that you'll see in your life. There's so many more people I want to thank. Malli cut chestaremo. Main Nagi, thank you for one big thing, man. Ee musical cinema lo thank God naku పాడక్కర్లేని రోల్ ఇచ్చినందుకు. లేకపోతే కష్టం. అదే చిన్న స్పెషల్గా చెప్పినట్టుంది వద్దని. ఈ గోల్డెన్ బ్లాక్ బస్టర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది నేను పాడుంటే. థ్యాంక్ గాడ్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ నాగి. జస్ట్ సో మచ్. నీకు అసలు జీనియస్ అండి. ఇట్స్ ఇన్ మై ఒపీనియన్ యువర్ బెస్ట్ వర్క్ ఇన్ యువర్ కెరియర్. ఇన్క్రెడిబుల్. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఈ ఎక్స్పీరియన్స్కి. నేను ఇది ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్గా చెప్పలే, థియేటర్లో మొన్న వెళ్ళి చూసిన ఆడియన్స్గా చెప్తున్నా. అవుట్ స్టాండింగ్. ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ సంకల్ప్,
did the dialogues come first, or did he have tunes ready? And as far as the writers are concerned, it is even the scenes where dialogues are being sung could have been easy. Ayo, mere kuchindi, please. Dialogues were sung could have been easy, but for me, the most astounding piece of writing all year long in Telugu cinema will be the first time the whole town together realizes there is a curse. I was like, how was this conceived? How was this written on paper? Did the dialogues come first? Did the lyrics come first? Did the tune come first? I couldn't make out head or tail. And I mean, all you people getting together and creating that magic, just incredible, incredible. And the writers as well. I mean, amazing job. నాకు కట్ చేయలేదు, కొంచెం స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చినట్టున్నారు. బట్ I don't want to take any more time. Just a big thank you, and I'm so happy. I called my mother and told her, she was so happy, and that to me will be the everlasting memory of this film. సింగీధరం గారి సినిమాలో నేను చేశానండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ. ఎస్, అంటే మామూలుగానే స్పీచ్లెస్ ఉంటాను, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా స్పీచ్లెస్ ఉన్నాను. ఎవర్ సిన్స్ పాట సార్ మాట రావట్లేదు సార్. సో అదే అంటే ఎవర్ సిన్స్ హే గౌతమి గౌతమి సో అదే దిస్ హోల్ ఈ జర్నీ అసలు ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఇమాజిన్. అంటే మా సంగీతం సార్ని ఫస్ట్ టైం ఒకసారి సావిత్రి గారి గురించి అడగడానికి వెళ్ళినప్పటి నుంచి అదొక ఆల్మోస్ట్ ఒక 7 ఏళ్ళు అయింది అది అయ్యి. సో 7 years back I thought if I just met that man once in my life and I shook his hand, that was enough. That was enough for me, that I met somebody who was on the sets of Maya Bazaar, who directly saw Savitri Garu, who was scolded by KV Reddy Garu, who was, you know, who saw so much. He made Aditya 369, which, you know, Aditya 369 చూసిన తర్వాత మా ఇంట్లో ఒక చిన్న టేబుల్ పట్టుకొని నేను అది ఒక టైం మిషన్ అనుకుని ఇటు అటు తిరిగాను. సో ఐ వాజ్ అంటే ఆ జర్నీ ఇక్కడ వస్తుందని ఐ కుడ్ నెవర్ ఇమాజిన్. ఈవెన్ at some point I think we just have to believe that there is a larger plan. అంటే ఇప్పుడు మేమందరం లైక్ అందరం ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ చేశాము. సంగీతం సార్ ఒక 30-40 years నుంచి ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుని ఇది ఇప్పుడు జరిగింది అనుకుంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అ ప్లాన్. దెర్ ఇస్ నో అదర్ వే టు ఇట్. I mean, sure I started it, maybe I was the one who pushed it forward, but I was just clearing the way ante. All of you guys are the river that created the sea. So I'm just thankful to all of you actually. To begin with, started with our writers, our writing room, ఒక 6 నెలలు 7 నెలలు 1 year I remember when we started and call చేసి అక్టోబర్లో I think when I decided to make this film, Sangeetam sir was a little down, he wasn't well something, and I was like, sare inka, you know, who are we to question what he wants to make? We'll just make it. Like I mean, who is anybody to decide like what kind of movie works or doesn't work? So we thought we'll make it, and I said ఇప్పుడు October 31st ఒక డిసెంబర్ లోపల మనం స్క్రిప్ట్ చేసేసి జాన్ షూట్కి వెళ్దామని ఒక చాలా పకడ్బందీ ప్లాన్ తోటి వచ్చాను. అరౌండ్ 1 year later అదే రూమ్లో బిస్కెట్లు తినుకుంటూ సార్ తోటి జూమ్ కాల్ చేసుకుంటూ సో వీ వర్ డూయింగ్ ద సేమ్ థింగ్. అండ్ అదే మీరు అన్నారు కదా, లైక్ యువర్ సేయింగ్ లైక్ ఐ కుడెంట్ మేక్ హెడ్ ఆర్ టైల్ అవుట్ ఆఫ్ ఇట్ అని. టు బి ఆనెస్ట్, ఈవెన్ వీ కుడెంట్ మేక్ హెడ్ ఆర్ టైల్ అవుట్ ఆఫ్ ఇట్. వీ డిడ్ంట్ నో వాట్ ద ప్రాసెస్ వాజ్ అనమాట, బికాస్ దేర్ వాజ్ నో ప్రాసెస్. అంటే ఫస్ట్ డైలాగ్ రాయాలా, కానీ డైలాగ్ పాటలాగా ఉండకూడదు, పాట డైలాగ్ లాగా ఉండకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలి? అండ్ వీ డోంట్ నో వాట్ దట్ ఈస్. ఇప్పుడు దేవి గారికి ఇవ్వాలి. అండ్ ఐ మీన్ దేవి గారు మీకు వస్తాను, మీకు సెపరేట్ సెక్షన్ ఉంది బేసిక్లీ. సో అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ స్లోలీ పుట్టింగ్ టు ద టీమ్ టుగెదర్. లైక్ ఇది ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మేము పాడుతూ రాస్తూనే ఉంటాం సంవత్సరాలు అని చెప్పి ఇంకా ఐ జస్ట్ స్టాప్డ్ ఇట్. And then slowly we got the team together, Mani, Sankalp, slowly everybody else, Ankur, Arvind, Prakriti, the whole team came together. And the most important person that we needed to do was confirmed by Sangeetam sir only. That was Devi C. Prasad garu. And it was completely, and it was I think there was some appude Pushpa 2 sir, Pushpa 2 ade avutandi, full hype, everything was going on.
ఐ థింక్ దేర్ సమ్ డౌట్ దేవి గారు చాలా బిజీగా ఉంటారు కదా, వి డోంట్ నో విల్ ఫైండ్ వాట్ ఇస్ ఇట్ అనుకుంటే సంగీతం సార్ లేదు ఆయనే కరెక్ట్ ఈ సినిమాకి ఇంకెవరు చేయలేరు అండ్ హీ వాజ్ సో షూర్ అబౌట్ ఇట్. అండ్ అది ఈ సినిమా ఎలా తీయాలో we genuinely didn't know. Sir used to keep telling us there's never a movie like this, first time in the world ila ever cheyaledu India lo. He'll always bring up one movie which I can't remember, something of Scarsborough, Umbrella Sherborough, which so adi eppudu cheptaru and I was like, okay sare, you know, I love sir, I believe you will do it, but it's like musicals చేస్తుంటారు కదా, అంత కొత్త మనం చేస్తాం కదా, అంత పాటలు అనుకున్నా. బట్ యాజ్ వీ వెంట్ ఇన్ టు ఇట్ ఐ రియలైజ్ దట్ నిజంగా ఎవరు చేయలేరు బస్ ఇలాంటి సినిమా, నిజంగా ఎవరు చేయలేరు బస్ ఇలాంటి సినిమా. ఇట్స్ రియలీ క్రేజీ how did we make it happen. And I feel that the casting was one of the most important things. Every person that we cast had either a personal or a video call interview with sir, and sir, the first thing sir would say was hello amma ekkadi nunchi and he'll be like paata paadu oka paata paadu, he'll start. And the best part is all of you sang, like Niveda sang, you sang, all of you guys sang immediately. No, you sang, yes you did, you hummed something on, yeah, you sang. And that is with, you had one tree behind you and you told sir that whenever I feel down, I speak to my tree and all that. And that's how we got one scene in the film also. So, and it's amazing. And sir picked the right people, and and I'm so glad that the whole world also has discovered you guys along with Sangeetam sir. Ayan, Ahilya, Shalini, you guys are amazing. I always thought you're amazing, but now the whole world also knows it. And Niveda, I always was a big fan, and that your picture was there sometime back. It was is beautiful. I think the best you've looked, and yeah, I love. And every time I've seen the movie easily 100 times, and every time we see that part, I'll randomly message someone. I'll message Sankalp, I'll message Swapna, I'll message somebody saying, "Fuck, she's so good, man, in the film." But yeah, anyway, so I'll say that, and thank you so much, all. It was so good, and just being part of it, making that whole thing, because there's a starting trouble. No, we started the shoot with you guys, so we're figuring it out, and yeah, I think generalga andarki thanks thank you that we're here. And you know, audience ki ఎప్పుడు ఒక ఫస్ట్ ఒక డౌట్ ఉంటుందండి, లైక్ ఏ సినిమా అన్నా, లైక్ ఐమ్ సేయింగ్ నాట్ అ స్మాల్ మూవీ, బిగ్ మూవీ, ఎనీ మూవీ దిల్ బీ అ డౌట్ ఫర్ ద ఆడియన్స్. ఏంటో ఎలా తీసుంటారో, బాగుంటుందో లేదో, దిల్ బీ వన్ డౌట్. బట్ as soon as they go watch it and there's a good word of mouth, వాళ్ళు ఉల్టా అయిపోతారు. దే విల్ కమ్, దే విల్ డ్రాగ్ 10 people, దే విల్ గెట్ దర్ ఎంటైర్ ఫ్లాట్, దే విల్ గెట్ దర్ స్కూల్, దే విల్ గెట్ పిల్లలు పెద్దలు అందరిని తీసుకెళ్ళి సినిమాకి తీసుకొస్తారు. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ మహానటి టు అన్ ఎక్స్టెంట్ ఐమ్ సీయింగ్ దట్ ఓనింగ్ ఆఫ్ ద ఫిలిం here for Sangeetam sir. It's a lot of goodwill that Sangeetam sir has. It's the beauty, it's the innocence of all of these guys, it's the innocence of all of these people that translated on scene. Oka magic has happened on screen, and a magic anedi plan cheyalemu, and because we can't plan it, we can't do it again. So so I'm glad we did it once Sariga. And then you know, Sangeetam sir, his story, direction, everything, I made sure we got whatever we needed. But if there is really somebody who deserves to be called like a director of this film, it's Devisi Prasad garu. I think music director ane daniki music director, because every dialogue, the emotion has to go through the music, and it's not easy, because in last 10 days me thote guchunan sir, and I understand like every single thing which the audience might not know, but they will enjoy, that you had to go through, whether it is making people sing, whether it is going on tempo. Memedo edit cut cheste ippudu tempo lo undadu, we have to adjust all the struggle that you had to go through to make sure that all the it's easy. You could have made real actors sing, I mean real singers sing, but you made everyone sing. You got everything right, beautiful. Last minute lo Sangeetam sir monna screening lo okati chepparu. I told sir last 3-4 days lo Devi garu 2 పాటలు చేసేసారంటే, he said Devi garu best కావాలంటే last minute లోనే ఇస్తారన్నారు. So that is so true, but those 2 songs and that climax is gold. It is literally gold actually. So it's amazing. And
I think that, sir, I don't even know how to even positify you, but yeah, but it's amazing, sir. It's great, and I think the next person who is the second direction pillar is Sankalp, who is my Subbu. My Subbu, you can come on the stage. He's my never did I think that like directing him 10 years ago, we would come this one full circle where I'm shorter than him now, and then he would be directing, and then I would be like constantly torturing him about every shot. And I think it's great. I think it's amazing. I think I said it somewhere that it's SNS, no? Sangeetam sir and Sankalp were both on both sides of the thing. One person is 94 years old, one person is 24 years old. నేను ఎక్కడో మధ్యలో ఉన్నా basically, and I'm just making sure this thing happens, and the reason why this movie probably has the soul and depth and magic along with being contemporary and young and so relatable is because these two minds came together, and that's what makes this movie beautiful. And yeah, I think I'm gonna give this to Sankalp to say a few words, and then you can call on your whole team. Hi. Thank you. Hi. Okay, all attention only, please. Yeah, just I met sir today morning in Chennai, and it just hit me like very casually. Also, if you tell someone ఒక idea చెప్తే ఏ బాలేదురా అంటే అవునా బాలేదా, maybe I should make it better, or maybe I should change, maybe they're right అనుకుంటాం. It's just to go 40 years and think no, I'm right, ఎవరు చేయట్లేదంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ఐడియా కరెక్ట్గానే ఉంది, అది ఏదో రోజు ఒకరు తీస్తారు, అండ్ దట్ డే దే స్టిల్ కాల్ ఇట్ ఫ్యూచరిస్టిక్ అండ్ అహెడ్ ఆఫ్ టైమ్. టు జస్ట్ హ్యావ్ దట్ మెంటల్ కెపాసిటీ ఈస్ జస్ట్ ఇన్సేన్. అండ్ yeah, and all the way from having the idea till I think very ending of the film, we had a video call at 11 p.m. in the night, and I'm not kidding, 12 p.m. in the night, that went on for 1.5 hours with me, Nagi sir, and the entire writers crew, versus Devi Sri Prasad garu and Sangeetam sir, and we're fighting about what the climax of the film is, and we're all going on and on. Devi garu మేము ఏదో రేషనలైజ్ చేసుకుంటున్నాం అంతా అయింది, ఒక 5 minutes సార్ చెప్పేసారు నాకు ఇదే కావాలి అన్నారు, మేము ఇంకా డిబేట్ చేసుకుంటున్నాం దిస్ ఆఫ్టర్ 5 minutes సార్ లుక్స్ అరౌండ్ హియర్, ఏంటి ఇంకా ఇదే డిస్కస్ చేస్తున్నారు, నేను చెప్పేసాక నాకు అదే కావాలని చెప్పి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అన్నాడు ఆయన. సో లైక్ నేను పడుకుంటా, ఇంకా మీరు ఫినిష్ చేస్తే ఈ డిస్కషన్, ఇంకా మీరు అన్నీ చేయండి, లాస్ట్ నేను చెప్పింది తీయండి సినిమాలో అన్నారు. సో యా, జస్ట్ టు హ్యావ్ దట్ కన్విక్షన్ ఫర్ 40 years, and from all the inception of the idea till the climax of the film when it's actually made, to still hold that is just inspirational, sir. To just say a sentence with your name in it is just so special. And I was checking dates today. Last year sir said I got this idea 40 years back. So 40 ఏళ్ళుగా ఈ సినిమా తీయట్లేదు అంతా అంటే I just kept thinking, okay, 1985 the film he got an idea, let's just say roughly. So what did it take? He took a lot of time to spend, like to pitch it and all. What did it take to make that film? It took a Nag Ashwin to be born in 1986 to make that film. Like a year later, after the film was invented and nobody could make it, like the world just decided, okay, I'm just going to create someone to make this movie so that the film finds its way. And that's just how special Nagi sir is to this movie. And yeah, just the amount of love and passion you need to have to love someone, ఎంత లైక్ కల్మషం లేని ప్రాజెక్ట్ అనిపిస్తుంది ఫర్ ఎవ్రీ వన్ హూస్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం. Like at any point, I was just talking to Devi sir also about this. Why does it work so well? Is because ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత their egos take over at some point. They're like, no, why will I do this? No, I want a caravan. No, I want this. Something happens, but like at the end of the day, I think in this film, everyone just put the greater good of saying, hey, we're making a Sangeetam Srinivas Rao movie. Let's just put everything aside and let's give it our all to the film, and that is reflected in the movie. Like I'm sure Devi గారితో మిక్సింగ్లో ఉన్నప్పుడు ఒక 2 frames నేను నాగి సార్ హెడ్ తగ్గిస్తే మొత్తం రిధం పోయినప్పుడు ఎవరు ఎడిట్ చేశారు ఇదంటే మీ ఇద్దరం ఇట్లా దొంగ చూపులు చూసుకుంటాం అనమాట. లేదు నేను కాదు, నాగి సార్ మీరు చేశారా ఎడిట్. సో లైక్ yeah, to just still then maintain his composure and say, okay, you know what, I'll fix it, I'll do something. I think all of that just comes from the love that we have for Sangeetam sir and Devi garu sir. I just
you know what a big fan I am of you. We've had so many conversations where I told you like how yeah, just so many memories in my life have been associated with your music, and just to be able to sit in a room and hear you compose, like I was there in the room when Kotta Feeling was composed, and it's just such a special moment. I just saw him say నేను ఇంక వెళ్ళిపోతున్నాను అని చెప్పి, and then he just suddenly something came up and he just started dancing in the room because the song was composed and he just like went along with it. It's so extremely special to be able to witness such moments, sir. Thank you so much. And the entire cast, guys, you're amazing. You guys are seriously amazing. Thank you for taking me seriously, and it's very easy not to, because yeah, just say, hey, cool, so what do you and sir want? To just say, okay, so what does sir want? Just to let me, just take me seriously, I guess that's just how I want to put it. And just to Ahilya, Ayan and Shalini, I had the most time with you guys, and to help, like, just it was so much fun finding the characters with you people. And just I think, yeah, I'm very proud of when people say the performances are good, I feel very, very happy. Thank you sir. Shivananda sir, Banerjee sir, thank you so much. Half the film itla job pakkak pettesam, hopefully tarvata straight bet inko cinema iddam sir. Shivananda sir, thank you so much. ఎంత పార్ల సినిమా throughout the. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను వెల్కమ్ టు ఒబామా మూవీకి యాక్చువల్గా నన్ను సంగీతం గారు పిలవడం జరిగింది. ఐ థింక్ 12 years బ్యాక్ అనుకుంటా, 2013లో. మీరందరూ ఇందాక నుంచి నేను చాలా అదృష్టం అంటే మీ అందరికన్నా ఫస్ట్ అదృష్టవంతురాలు నేను. ఆయన సంగీతం గారి ఇంటికి వెళ్ళి, అందరికీ నమస్కారం. ఆగండి, అంటే చేసి అప్పుడు మిస్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అయ్యో, ఇంత పెద్ద లెజెండరీ డైరెక్షన్ మిస్ అయ్యా అని అనుకున్నా. బట్ దేవుడా, నువ్వు ఉన్నావు, కుబేరుడు ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సార్, థ్యాంక్ యూ సార్, నన్ను ఇలా సెలెక్ట్ చేసుకున్నందుకు. అలాగే వైజయంతి మూవీస్, స్వప్న మూవీస్కి, అండ్ అలాగే ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సార్ డైరెక్షన్లో నేను 30 ఏళ్ళ నుంచి నా కోరిక తీరిపోయింది సార్. నా పోస్టర్ సుదర్శన్ 35లో పడడము, వీళ్ళందరూ నా సినిమా చూడడం, అసలు ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి పాత్ర ఇచ్చి ఈరోజు బసవ మా సంకల్ప్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా కెమెరామెన్ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో వేషం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అంటే టైం లిమిట్ 1 minute కాబట్టి మాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యలో ఒకసారి చెప్పారనమాట, మీ వాయిస్ కనుక డిఎస్పీ గారికి నచ్చితే వారు మిమ్మల్ని మద్రాసు పిలుస్తారు, ఆయన సమక్షంలోనే మీరు పాడాల్సి వస్తుందని. మేము చాలా సంతోషపడ్డాం. వెంటనే చెప్పారు, ఆయన ఇక్కడ స్టేజ్ మీద పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ లైవ్లీగా ఉంటారు, కానీ ఆ మైక్ పట్టుకొని అక్కడ పాట పాడుకుంటే పిండి పారేస్తారు, నువ్వేదో ఉత్సాహపడుతున్నావు, ఎందుకు వచ్చాను దేవుడా అని చెప్పని అనుకుంటావు, నువ్వు మద్రాసు పోతే అన్నారు. పిండితే పిండాలే, కానీ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆయనతో ఒక ఫోటో తీసుకొని FBలో పెట్టుకొని మనం కూడా సెలబ్రిటీ అయిపోదాం అనుకున్నాను. అయితే ఆ వాయిస్ నచ్చి ఆయన అక్కడే పాడించండి వాడితోటి అనడం వల్ల మేము అది కుదరలేదు. వెళ్ళిపోయే లోపల డిఎస్పీ గారితో ఒక చిన్న ఫోటో తీసుకుంటా, పర్మిషన్ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. డిఎస్పీ సార్, థ్యాంక్ యూ సార్. అనిల్ సార్, థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఇప్పుడు పాడలేంగా. ఓకే, దీస్ 3 guys are amazing singers కాబట్టి they also going to sing with me. ఏంటి తెగ వెతుకుతున్నారు? మీ లిరిక్సేగా మీరే రాశారు కదా, ఎవరితో రాయించారా? ఓకే, అరే త్వరగా అనిల్ రాపుడి గారు టెన్షన్ పడతారు, వెళ్ళాలి, ఎవరిని కలవాలో ఏమిటో. అంటే ఏంటండి, ఎవరిని పాతి పెట్టాలో ఏమిటో, అది కరెక్ట్. ఏదో మీరు శృతి చెక్ చేసుకోండి. ఓకే, ఇనరా చెబుతా యువరంగా, మా పల్లె కదా గాలి నీరు అంతే స్వచ్ఛంగా, మనసున్న కదా పుట్టిన బిడ్డకు చెట్టుని నాటుకునే, మనసున్న కదా మొక్కలు మట్టిని ప్రాణం ఒకటని, మా అడవి కదా.
థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సింగ్ గీతం కాదు, అబ్సల్యూట్ సింగ్ గీతం సినిమా. సో ఎందుకంటే ఒక డైరెక్టర్ కెరియర్లో ఒక ల్యాండ్ మార్క్ సినిమా చేయటమే కింద మీద పడాలి, ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ చేయడానికి. కానీ తీసిన ప్రతి ఫిల్మ్ ల్యాండ్ మార్క్. అది విచిత్ర సోదరులు అవ్వచ్చు, ఆదిత్య 369 అవ్వచ్చు, పుష్పక విమానం అవ్వచ్చు, భైరవ దీపం అవ్వచ్చు, శ్రీకృష్ణార్జున యుద్ధం అవ్వచ్చు, బృందావనం అవ్వచ్చు, సంగీతం గారు చేసిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫిల్మ్స్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్. దాంట్లో ఇదొక ల్యాండ్ మార్క్ ఫిలిం. సో సినిమా నేను చూశాను, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది, హార్ట్ టచింగ్గా ఉంది, ఫన్నీగా ఉంది. ఇట్స్ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఫిల్మ్లో. సో చూడని వాళ్ళు తప్పకుండా మళ్ళీ చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. అండ్ ఇక ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి గురించి నేను మాట్లాడడం కంటే వాళ్ళే చాలా అద్భుతంగా మాట్లాడారు స్టేజ్ మీద. ఎవరెవరు ఎలా వర్క్ చేశారు అందరూ అద్భుతంగా పడతారు. అందరికీ నా కంగ్రాచులేషన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, ముఖ్యంగా ఈ 3 జెమ్స్కి. ఈ 3 జెమ్స్ ఎంత గొప్ప నటులో స్టేజ్ మీద ఇప్పుడు తెలిసింది. ఈ పాప మీరు పాడుతుంటే వెనక అద్భుతంగా యాక్ట్ చేసింది. తెలుగు తెలిసినట్టు లిప్ చదువుతున్నట్టు. సో వెరీ గుడ్. అలాగే నివేదిత అండ్ రాహుల్ అండ్ బెనర్జీ గారు అండ్ శివనారాయణ గారు అందరికీ, క్యాస్ట్ అందరికీ. అలాగే సంకల్ప్. సో ఒక గొప్ప డైరెక్టర్ దగ్గర ఇలా ఒక పని చేసే అవకాశం దొరకడం నీ అదృష్టం. సో నాకేంటంటే సంగీతం గారి గురించి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, చెప్తాను. సంగీతం గారు లాంటి ఒక దర్శకుడి టీంలో పనిచేయడం అనేది ఒక బ్లెస్సింగ్. అది నాకు దొరకలేదు, బట్ ఆయనతో టైం స్పెండ్ చేసే మూమెంట్స్ కొన్ని దొరికాయి. నిజంగా మీ అందరి అదృష్టం. సో ఎంత గొప్ప అదృష్టం అంటే ఆయన డైరెక్షన్లో మీరు ఒక టాలెంట్, కొత్త న్యూ టాలెంట్గా బయటకు వచ్చారు. సో సంకల్ప్ యు ఆర్ వెరీ లక్కీ. అండ్ అంకుర్, సో గ్రేట్ వర్క్. అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అందరికీ అండ్ శ్రీమణి. సో పనిచేసిన అందరికీ మీకు ఇది లైఫ్ టైం ఒక ఎక్స్పీరియన్స్లా మిగిలిపోద్ది. దేవి గారు మీ గురించి మళ్ళీ వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందా కాకపోతే 14 మంది నాగార్జునలా కనబడ్డారు, కానీ 14 మంది డిఫరెంట్. అది ఎక్కడ తెలిసిందంటే ఒకటి చెప్పాడు, ఒక మాట